మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను పరిశీలిద్దాం. ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక తప్పు చేయకపోయినా ఆ తప్పు మనం చేసినట్టు ఈ సమాజంలో మనల్ని ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించినప్పుడు మనం ఎలా ఉంటాం? లేదా మనం అనని ఒక మాటను మనం అన్నట్టుగా ఒక వ్యక్తి మనల్ని చెడ్డ వ్యక్తిగా మన గురించి ప్రచారం చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? లేదా మనం ఇతరులకు ఎంత మేలు చేసినా చివరకు వారు మనకు కీడు చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఎలా రియాక్ట్ అవుతామంటే మనకు ఎవరైనా ఒక చర్య చేస్తే చర్యకు ప్రతి చర్య అనేది మనం తిరిగి చేస్తాం. అంటే ఎవరైనా మనల్ని దూషించినప్పుడు తిరిగి దూషిస్తాం. ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు తిరిగి దాడి చేస్తాం. ఇవన్నీ కూడా నిత్యం మనం చేస్తూనే ఉంటాం. అంటే ఒక వ్యక్తి మనల్ని అకారణంగా నిందించినప్పుడు లేదా చేయని తప్పుకు మనల్ని బాధ్యుల్ని చేసినప్పుడు మనం కోప్పడి కోపాన్ని తెచ్చుకొని వారితో మాటల దాడికి దిగుతాం. లేదా దాడికి ప్రతి దాడి అనేది చేస్తూనే ఉంటాం. మరి ఇదంతా కూడా వాక్యానుసారమా కాదా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనం ఏ పని చేసినా ఆ పని బైబిల్కు సరిపోల్చుకుని ఉండాలి. లేదా మనం ఏ పని చేసినా అది బైబిల్కు ఆధారమై ఉండాలి. కాబట్టి మనం ఒకసారి పరిశీలన అనేది చేద్దాం. మనల్ని దూషించినప్పుడు, మనల్ని నిందించినప్పుడు అటువంటి సమయంలో, సందర్భంలో మనం ఎలా ప్రవర్తించాలో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ యొక్క ప్రవచనం యెషయా గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎంతలా అంటే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదేవిధంగా దేవుడు మౌనంగా ఉన్నాడు. అంటే దేవాది దేవుడు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆనాడు ఇజ్రాయేలీలు రోమా సామ్రాజ్యానికి అప్పుడు పరిపాలిస్తున్న అధిపతి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికి ఆయన్ను చంపివేయాలని లేదా ఆయన్ను సిలువ వేయాలని ఆయన మీద అనేకమైన అబద్ధాలు లేనిపోని విషయాలన్నీ చెప్పి ఆయన్ని దూషించినప్పుడు లేదా ఆయనను హింసలు పెట్టినప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, మొహంపై ఉమ్ము ఊసినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు ఆయన బాధింపబడుతూ కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వాల. ఆయన అక్కడ మౌనంగా ఉన్నాడు. ఎంతలా అంటే ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా దేవుడు ఆనాడు మౌనంగా ఉన్నాడు. కానీ మనం చూసుకుంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ లేదా నిందలోనూ ఎవరైనా ఏదైనా అంటే చాలు ఇమ్మీడియట్లుగా మనం మాటకి ప్రతి మాట లేదా చర్యకు ప్రతి చర్య అనేది మనం తీసుకుంటాం. కానీ దేవుడు ఈ సందర్భంగా మనకు ఏం తెలియజేస్తున్నాడంటే, అనేకమైన నిందలు మన జీవితంలో ఎదురవని, అనేకమైన సవాళ్ళు మన ముందు నిలబడి ఉన్నా సరే, మనం చేయని ఒక తప్పుకు మనల్ని నిందించినా సరే, అక్కడ మనం ఏం చేయాలంటే ఒక క్రైస్తవుడిగా, ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే దాడికి ప్రతి దాడి చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ అనేది చేయకూడదు. నిందకు ప్రతి నింద అనేది మనం వేయకూడదు. ఎందుకంటే దేవుడు మనందరికీ కూడా ఒక మాదిరిని చూపించాడు. ఎంతలా
ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా పరిశుద్ధమైన ఒక దేవుని మీదే అనేకమైన అపనిందలు వేసి ఆయన మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు పలికి ఆయనకు శిలువ శిక్ష వేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడాల. పైగా ఆయన ఏం చేశాడు? దూషణకి ప్రతి దూషణ చేయకుండా, దాడికి ప్రతి దాడి చేయకుండా ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరిని కూడా ప్రేమించాడు, క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియడం లేదని చెప్పి వారిని క్షమించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనల్ని నిందించు వారిని నిందిస్తున్నాం, మనల్ని దూషించు వారిని దూషిస్తున్నాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, దూషించే వారిని దూషించడం కాదు, కానీ మనం మౌనంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలని చెప్పి ఆ మాట తెలియజేస్తుంది. మనకు ఎదురయ్యే సమస్యలలో లేదా ప్రతికూల పరిస్థితుల్లో మనం చర్యకు ప్రతిచర్య చేయకుండా యెహోవా సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఈ లోకంలో ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండటం అనేది తప్పుని ఒప్పుకున్నట్లే. మౌనంగా ఉండటం ఒక బలహీనత, లేదా మౌనంగా ఉండటం ఒక చేతకానితనం, మౌనంగా ఉండటం ఒక అసమర్థుడు చేసే పని అని ఈ సమాజం చెప్తుంది. సమాజం ఏం చెప్తుంది? నీ మీద నిందపడినప్పుడు లేదా నిన్ను దూషించినప్పుడు దూషణకి ప్రతి దూషణ లేదా చర్యకు ప్రతి చర్య చేయాలి, నువ్వు మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు, లేదా బలహీనుడివనో బలం లేని వ్యక్తివనో ఒక అసమర్థుడవనో ఈ లోకం మనల్ని చూస్తుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి మనం సామెతల గ్రంథం పరిశీలిద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ లోకం ఏం చెప్తుంది? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా నిన్ను దూషించినప్పుడు, నీ మీద దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండటం ఒక చేతకానితనం, మౌనంగా ఉండటం ఒక అసమర్థుడి పని అని ఈ లోకం చెప్తుంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందండి? పరాక్రమశాలి అంటే బలమైన ఒక వ్యక్తి కన్నా, ఒక వీరుడి కన్నా కూడా తన కోపాన్ని తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని వినయంగా శాంతం కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ లోకం అన్నట్టుగా చర్యకు ప్రతిచర్య చేసి లేదా దూషణకు ప్రతి దూషణ చేసి నువ్వు బలవంతుడు అవుతావా? లేదా బైబిల్ చెప్పినట్లు అన్ని విషయాల్లో నిన్ను నీవు తగ్గించుకొని మౌనంగా ఉంటూ దీర్ఘశాంతం కలిగి జీవిస్తే నువ్వు గొప్పవాడు అవుతావని బైబిల్ చెప్తుంది. లోకం చెప్పే గొప్ప వ్యక్తిగా నువ్వు జీవిస్తావా? లేదా బైబిల్ చెప్పే గొప్ప వ్యక్తిగా నీవు జీవిస్తావా అనేది ఒక్కసారి నిన్ను నీవే పరిశీలించుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఎదుటి వ్యక్తి ఒక మాట అంటేనే మనం ఓర్చుకోలేకపోతున్నాం. ఒక చిన్న నింద మన మీద పడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. పాపులమైన మనమే ఒక చిన్న నిందనే తట్టుకోలేకపోతున్నామే. మరి దేవాది దేవుడి మీద ఏ పాపం చేయని ఆ దేవుడి మీద, పాపమే తెలియని ఆ ప్రభువు మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పి, అనేకమైన నిందలు మోపి, ఆయన దూషించి, ముఖంపై ఉమ్ము ఊసి, తలపై ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, సిలువ మోయించి, సిలువకి వేలాడతీసి, చివరకు ఆయన సిలువేసి చంపేశారే. అయినా సరే ఆయన ఎక్కడ కూడా చర్యకు ప్రతిచర్య చేయలా. ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. క్రైస్తవుడంటే సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి.
ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ మనం జీవించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీకెదురయ్యే దూషణలు కానీ, నిన్ను ఎవరైనా తక్కువగా చూస్తున్నారనో, నీ కష్టాన్ని గుర్తించడం లేదనో, నువ్వు చెప్పే ప్రతి మాటను నమ్మడం లేదనో నువ్వు బాధపడొద్దు. నిన్ను నిందిస్తున్నారనో, లేనిపోని అబద్ధాలు లేదా లేనిపోని నిందలు నీ మీద వేసి నీ యొక్క క్యారెక్టర్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నీవు చర్యకు ప్రతిచర్య అని చేయవద్దు. ఎందుకంటే దేవుడే మనందరికీ కూడా ఒక మాదిరిని చూపించారు. ఎంతలా అంటే ఆయన శ్రమ పొందుతూ కూడా ఎవరిని తిరిగి ఏమి చేయలే. దూషణలు అనుభవిస్తూ కూడా ఎవరిని దూషించల. శ్రమలు అనుభవిస్తూ కూడా ఎవరిని శ్రమ పెట్టల. మనం కూడా ఆయన చూపించిన మార్గంలోనే నడవాలి. మనల్ని ఎంతమంది దూషించినా, మనల్ని ఎంతమంది తక్కువగా చూసినా, మన యొక్క ఎదుగుదలను తట్టుకోలేక మనల్ని త్రొక్కివేయాలని ప్రయత్నించిన మీరెవరు కూడా కృంగిపోవద్దు, బాధపడొద్దు. దూషణకి ప్రతి దూషణ, చర్యకు ప్రతి చర్య చేయకుండా యెహోవా సన్నిధిలో మౌనంగా ఉంటూ ఆయన కొరకు కనిపెట్టుకోండి. ఆయన చెప్పారు కదా, పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడని దేవుడు చెప్పాడు. ఈ లోకం చెప్పే గొప్పవాడు ఏంటంటే చర్యకు ప్రతి చర్య చేయాలి. కానీ దేవుడు చెప్పే గొప్పవాడు ఎవడు? తనను తాను తగ్గించుకొని ఉండాలి. కాబట్టి మనందరం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై మనం నివసిస్తే తగిన కాలంలో దేవుడు మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం ఆయన చూపించిన మార్గంలో, ఆయన చూపించిన మాదిరిని మనందరం అనుసరించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్.